తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లు అయితే ఒక విశిష్టమైన విభిన్నమైన తీర్పిచ్చారు. మార్పు కోరుకున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. సో ముఖ్యంగా ఈసారి సర్పంచులుగా ఎన్నికైన వాళ్ళంతా చాలామంది కూడా కొత్త వాళ్ళు, అదే క్రమంలో యువకులు కూడా ఎన్నికైన పరిస్థితి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుంది. సో పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రం, ఓదెల గ్రామ పంచాయతీ మేజర్ గ్రామ పంచాయతీ. ఈ మేజర్ గ్రామ పంచాయతీ నుంచి మరి బీసీ అభ్యర్థిగా గెలిచిన సర్పంచ్ సతీష్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. వాస్తవానికి రాజకీయాల్లోకి ఎందుకు వెళ్ళాలనుకున్నారు, ఇన్స్పిరేషన్ ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సతీష్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. సో మొత్తానికి ఒక సర్పంచ్ అంటే జీవితం కళ, జీవిత కళ ఉంటుంది చాలామందికి, సర్పంచ్ కావాలి ఊరికి ఒకసారి అని. సో ఈ కళ సాకారం చేసుకోవడానికి మీరు ఎన్ని రోజుల నుంచి ఈ ప్రయత్నాలు చేశారు? సో ఫస్ట్ టైం అటెంప్ట్లో మరి ఒక సీనియర్ క్యాండిడేట్ని, అంటే ఈ ఊరికి ఒక 10-15 సంవత్సరాలు సర్పంచ్ చేసిన అభ్యర్థిని ఓడించడానికి మీకున్న ప్రణాళిక ఏంటి, మీకున్న ఇన్స్పిరేషన్ ఏంది, రాజకీయాల్లోకి ఎందుకు రావాలనుకున్నారు, ఏం చేయబోతున్నారు? ముఖ్యంగా మా గ్రామ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు. 1000% ఈసారం మా ఓదెల గ్రామంలో విభిన్నమైన తీర్పు ఇచ్చారు. అసలు పెద్దపల్లి జిల్లాలోనే ఓదెల గ్రామంలో ఓటర్లు ఇచ్చిన తీర్పు కులమతాలకు అతీతంగా ఇచ్చారు. ఇక్కడ 2 ఫ్యాక్టర్లో ఎలక్షన్ జరిగింది. ఒకటి కమ్యూనిటీ పరంగా ఒకటి జరిగింది, ఇంకొకటికి వస్తే డెవలప్మెంట్ పరంగా మార్పు కోరుకున్నారు గ్రామ ప్రజలు. అల్టిమేట్గా మంచి తీర్పు ఇచ్చారు. అంటే నాకు తెలిసినంత వరకు కూడా చాలామంది ఫోన్ కాల్ చేసి, చాలామంది మేధావులు ఫోన్ చేశారు. ఏమన్నారంటే, అన్న మీ గ్రామంలో ఇచ్చిన ఓటర్లు ఇచ్చిన తీర్పు అంటే చాలా విశిష్టమైంది. 15 సంవత్సరాలుగా కంటిన్యూ ఉన్న అతను ఒక 2 సంవత్సరాలు ఇది స్పెషల్ ఆఫీసర్ల పాలన, గతంలో ఒకసారి స్పెషల్ ఆఫీసర్ల పాలన, మ్యాక్సిమం 20 years పాలన. ఇంకొక అతను కంటిన్యూ ఎంపీటీసీ. వీళ్ళిద్దరి మధ్యలో కొత్తగా వస్తున్నాం మనం. అసలు నేను ఎట్లా గెటాన్ అవుతా అనేది కూడా ప్రజలు అసలు ఎట్లా ఈయన రిసీవ్ చేసుకుంటాం, మనం తను ఓటర్లను ఎట్లా రిసీవ్ చేసుకోగలుగుతాడు, ప్రజలను ఎట్లా రిసీవ్ చేసుకోగలుగుతాడు అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉండే. కానీ నేను వాస్తవానికి వైద్య వృత్తే నాకు ప్రజలను డోర్ టు డోర్ పరిచయం చేయించింది. ఏ నాయకునికైనా కూడా మామూలుగా దోస్తులం అయితే మనం పరిచయం అవుతాం. మా ఆర్ఎంపీ డాక్టర్లకు ఏంటంటే ఆ కుటుంబం మొత్తం పరిచయం అవుతుంది. అదొకటి మనకు అంటే సహకరించింది. మనం మళ్ళీ ముఖ్యంగా పేదల డాక్టర్గా ఈ గ్రామంలో పేరున్నది. నాకు డబ్బులు ఇస్తే తీసుకుంటాడు, లేకపోతే లేదు అనేది ఒకటి మంచి పేరుంది. ఆ పేరును కాపాడుకుంటూ కంటిన్యూ మనం చేసే సర్వీస్ తప్ప నేను పొలిటికల్ లైన్లోకి వద్దామనేసి స్టార్టింగ్లో లేకుండే. క్యాజువల్గా సోషల్ సర్వీస్ చేసేది, ఎవరికైనా ఏదన్నా ఇబ్బంది ఉంటే పోయేది, చనిపోయిన కాడ మనకు తోచిన సాయం మనం చేసేది, ఎవరికైనా పెళ్ళిళ్ళల్లో ఇబ్బందులు ఉంటే సరే వాళ్ళకి ఏదైనా అవసరాలు ఉంటే ఆ అవసరాల మందం చేసేది. మనం ఖచ్చితంగా పాలిటిక్స్లకు చేద్దాం అనేది గత 9 years నుంచి స్టార్ట్ అయింది నాకు. నేను పుట్టి పెరిగిందంతా గోదావరి కానీ, నా ఎడ్యుకేషన్ కూడా పెద్దపల్లి ట్రినిటీ కాలేజ్ ఒకటి, నా గ్రాడ్యుయేషన్ వచ్చేసి ఎల్బీ కాలేజ్లో. నేను ఇక్కడికి మెడికల్ ఫీల్డ్ వృత్తిపరంగానే ఒక 16 సంవత్సరాల క్రితం ఇక్కడికి రావడం జరిగింది ఓదెలకు. నేను వచ్చేసరికి ఇప్పుడున్న సర్పంచ్ నూతనంగా ఎన్నికైనరు. అప్పుడు దాని తర్వాత ఒక 2 ఎలక్షన్లు జరిగినాయి. ఆ 2 ఎలక్షన్లలో కూడా మేము పూర్తిగా ఉత్సాహం చూపలేదు. సరే ఉండనియండి ఎవరో ఒకరు అనేది, ఎందుకంటే ఎవరి పని వాళ్ళకు ఉన్నది. సరే వాళ్ళు అంటే పొలిటికల్నే ఒక వాళ్ళ అంబిషన్గా తీసుకొని ముందుకు సాగుతూ ఉన్నారు. గ్రామ ప్రజలు కూడా వాస్తవానికి తను మంచివాడే వ్యక్తిగా. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే అభివృద్ధికి నోచుకోకుంటుంది. మాకున్న పెద్దపల్లి జిల్లాలో 6 మండలాలు 6 మండలాలలో 5 మండలాలు ఒకలాగా ఉంటే ఓదెల ఒకలాగా అయిపోయింది. అసలు ఓదెల మల్లన్న గుడి లేకపోతే ఈ ఓదెల గ్రామమే ఎవరికి తెలియదు అనే పరిస్థితి ఓదెల గ్రామానికి వచ్చింది. దీన్ని నేను ఒక 7-8 సంవత్సరాల నుంచి గమనిస్తూ వచ్చిన సందర్భంగా ప్రజలు ఎలక్షన్ల తర్వాత, అంటే ఎలక్షన్ల ముందు ఒక మాట ఉంటుంది, ఎలక్షన్ల తర్వాత ఒక మాట ఉంటుంది. ఎలక్షన్ల ముందు ఈసారి అన్న ఊరు మారాలి, మంచిగా ఉండాలి, ఒక నాయకుడిని మంచోడిని చూసుకోవాలనేది ఒకటి ఉండే. సరే తను మాకున్న మాజీ సర్పంచ్ గారు వ్యక్తిగతంగా సున్నితస్తుడు, మంచివాడు. సరే ఆయనకు అంత మంచి పేరు ఉండగా మనం ప్రజల్లోకి వెళ్తే అంత స్వాగతిస్తారా లేరా అనేది ఒక డౌట్ ఉండే. కానీ ఎలక్షన్ల తర్వాత ఇదే ప్రజలు ఏమనేదంటే, అరే పక్క మండలాలు ఎట్లున్నాయి, పక్క గ్రామాలు ఎట్లున్నాయి, మన ఊరు ఎందుకు ఇట్లుంటుంది అనేది ఒక క్వశ్చన్ వాళ్ళే వేసుకునేది, మాతో డిస్కస్ చేసేది. నేను వృత్తిపరంగా ఆర్ఎంపీ డాక్టర్ని కాబట్టి పిల్లల కాడ నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా ఈ డిస్కషన్ జరిగేది. 100% చిన్నపిల్లల కాడ నుండి కూడా, అరే మన ఊర్లో పార్క్ లేదు సార్, మన దగ్గర గ్రౌండ్ లేదు,
చిన్న జిమ్ టైపు, ఇది ఓపెన్ జిమ్ లాగా లేదు అనేది ఇట్లాంటి చాలా డిస్కషన్ స్టార్ట్ అయినాయి. సో లాస్ట్ ఇయరే మనం పోటీ చేద్దామని ఒక ఆలోచన ఉండే, కానీ అప్పుడున్న పరిస్థితులలో టీఆర్ఎస్ ప్రభుత్వం వేరే మాకున్న మాజీ ఎంపీటీసీ గారికి అవకాశం ఇచ్చి తనకు సపోర్ట్ చేయమని అన్నది. సరే అని తనకు సపోర్ట్ చేస్తూ మేము వెళ్ళాం. ఈ వెళ్ళే క్రమంలో తను ఆసారి ఓడిపోయాడు, మళ్ళీ ఈ అభ్యర్థి గెలిచాడు. ఈసారి ఏం జరిగిందంటే ఈ ముగ్గురు అభ్యర్థులు కూడా కాంగ్రెస్ వాళ్ళనే ఉన్నారు. అప్పుడు పోటీ చేసిన ఆయనే, ఇప్పుడు ఈ పోటీ చేసిన వాళ్ళు ఇద్దరు, వీళ్ళందరూ కాంగ్రెస్లోకి వెళ్ళారు. ఇక టీఆర్ఎస్కి నేను ఒక్కనే అయిపోయినాయి. సరే మా అభ్యర్థులు అందరూ కలిసి సతీష్ సార్ ఇక మీరు ఫస్ట్ నుంచి కూడా ఒక లైన్లో ఉన్నారు, మీరు సర్పంచ్గా పోటీ చేద్దామని ఇంట్రెస్ట్ ఉన్నది కదా అని మా కార్యకర్తలందరూ కూడా బలపరిచి ఈసారి మీరు ఉండండి అన్నారు. అయితే వాళ్ళిద్దరు అందులోకి ఎల్లుడు కూడా నాకు ప్లస్ పాయింట్ అయింది. మళ్ళీ ఇంట్లో ఉంటే మళ్ళీ అభ్యర్థిని బలపరిస్తే మళ్ళీ నేను వాళ్ళ వెనక పనిచేసే పరిస్థితి ఉండు, కానీ మనం ముందుకు వచ్చే పరిస్థితి లేకపోవచ్చు. సరే మనం అనుకున్న గోల్ రీచ్ అవ్వడానికి ఇది కూడా ఒక కారణమైంది నాకు. ఇది కూడా ఒక కారణమయ్యి వాళ్ళిద్దరు కాంగ్రెస్ అభ్యర్థులు అయ్యారు, వాళ్ళిద్దరు పోటీలోకి దిగారు. ఒక అతను కంటిన్యూ ఎంపీటీసీ, ఒక అతను కంటిన్యూ సర్పంచ్. దీనిలో నేను కొత్తగా ఇప్పుడే అక్షరాభ్యాసం నేర్చుకుంటాను రాజకీయంగా. ఇక వ్యతిరేకత అనాలన్నా గ్రామం మార్పు కోరుకున్నదనాలన్నా అనేది ఏం అర్థం కాలేదు. వ్యతిరేకత అనడానికి కూడా వీల్లేని పరిస్థితి అయింది, ఎందుకంటే సమానం ఓట్లు వచ్చినాయి అందరికీ. అయితే గ్రామం మార్పు కోరుకుంటుందని అనుకుందాం. సరే ప్రస్తుతానికైతే ఒక మార్పు కోరుకుంటుంది, ఒక కొత్తని మనం తీసుకురావాలనే ఒక ఆలోచన మీదనే మనం అంతకుముందు కొన్ని యూత్కి కూడా క్రికెట్ పోటీలు అవి కండక్ట్ చేసేది. సో అదొకటి యూత్ మనం వెంట ఉండడం, పెద్ద మనుషులలో మనం ఇచ్చిన ఈ సర్వీస్ ఏదైతే ఉన్నదో ఆర్ఎంపీ సర్వీస్, ఇది ఒక మంచి పేరు తీసుకొచ్చింది. దీన్ని అంతా బేస్ చేసుకొని సరే దిగుదాం ఈసారి ఏదైతే అదే అనే ఆలోచన మీద దిగడం జరిగింది పోటీలో. అల్టిమేట్గా ప్రజలు ఈ తీర్పు ఇవ్వడం జరిగింది. ఇక మ్యాక్సిమం అప్పుడున్న టీఆర్ఎస్ ప్రభుత్వం కోఆప్షన్ పదవులు పెట్టింది మనకి గ్రామ పంచాయతీలో. దానిలో భాగంగా నేను శివాలయంని అడాప్ట్ చేసుకున్నా. ఇక్కడ ఒకటి అంటే కంప్లీట్ శిథిలావస్థకు వచ్చి కూలిపోయే స్థితిలో ఉన్న శివాలయం ఉన్నది మా ఓదెల గ్రామంలో. ఆ శివాలయాన్ని దాదాపు 2 నుంచి 3 లక్షల మధ్యలో మనం ఖర్చు పెట్టి దాన్ని కొంచెం అంటే వెలుగులోకి తీసుకురావడం జరిగింది. దాంతోపాటు నాతో ఇంకొంతమంది దాతలు బయటకు వచ్చారు. అది శివాలయం ఇప్పుడు కంటిన్యూ అంటే మంచిగా డెవలప్ అయింది. ఎవరు ఎక్కడ ఏం కోరిక కోరుకున్నా కూడా అది నెరవేరుతుంది అనేది ఒకటి స్టార్ట్ అయింది ఊర్లో. ఈ గ్రామ ప్రజలందరూ కూడా ఈ శివాలయం సతీష్ డాక్టర్ ఏవటే ఇట్లా అయింది, లేకపోతే ఇది కాకపోగా అనేది ఒక పేరు వచ్చింది. సరే ప్రజలు కోరుకుంటారు. ఓటింగ్ సిస్టమ్కి వచ్చేసరికి ఓటింగ్ వేరు, ఈ మనల్ని మానవత్వంగా రిసీవ్ చేసుకోవడం, మాటలు ఓవరాల్గా మాట్లాడడం వేరు. ఇది ఏమైద్ది అనే క్రమంలో అంటే ఎలక్షన్కి తిరుగుతూ ఉంటే ఒక్కొక్క ఇంటికి దాదాపు మ్యాక్సిమం ఒక 3-4 సార్లు వెళ్ళినాం. వాళ్ళు చెప్పే అంటే కొన్ని బాధలు వింటూ ఉంటే ఈసారి గెలుస్తాం, మనకు అవకాశం ఉన్నది అనే ఆలోచన వచ్చింది. సరే అదే పట్టుదలతోటి మార్పు తీసుకొస్తాం, గ్రామంలో మార్పు తీసుకొస్తాం, ప్రజలలో ఆ చైతన్యం కల్పించి ఆ ప్రజలకు నేను రోజు రెగ్యులర్గా మోటివేట్ చేసుకుంటా. నాకు ఏదైతే వాక్చాతుర్యం వలన నాకున్న అంబిషన్స్ ఇవన్నీ వాళ్ళతో షేర్ చేసుకుంటూ అంటే మ్యాక్సిమం ఆర్ఎంపీ డాక్టర్లు అంటే వరుసలు పెట్టి వెళ్తూ ఉంటాం ఊర్లల్లో. అన్న, వదిన, అత్త, మామ, బామ్మారిది, అన్న, ఇట్లాంటి వరుసలు పెట్టి పిలుస్తూ ఉంటాం. అది కూడా మనకు అంటే బాగా అడ్వాంటేజ్ అయింది అనుకోండి. అది నేను ఇప్పటికి కూడా అంటా ఉన్నా, సరే గెలిచినా కూడా నన్ను అదే వరుసలతో పిలువురు, కానీ ఏదో సర్పంచ్ అని పెద్ద కొమ్ములు వచ్చే పరిస్థితి ఏం లేదు. సేమ్ నేను ఏదైతే అనుకున్నానో, నాకు ఏదైతే గ్రామంలో కొన్ని సమస్యలు నా దృష్టికి వచ్చినాయో అవి చేద్దామనేసి అనుకున్నాం. సరే నా ప్రత్యర్థి అయిన మా సీనియర్ అంటే 3 సార్లు గెలిచిన మా ఆకుల మహేందర్ గారి మీద 22 ఓట్లతోటి నేను మెజార్టీ సాధించడం జరిగింది. అది శుభ పరిణామం. సరే గ్రామంలో ప్రజలు అల్టిమేట్గా ఒక తీర్పు ఇచ్చారు. దీనికి అందరం శిరసా వహించి మార్పు దిశగానే ఓదెలను తీసుకెళ్దామనే ఒక ఆలోచనతో ఉన్నాం. దానిలో ఒక ముందడుగు వేయడం జరిగింది కూడా. గ్రామ పంచాయతీ ముందు ఒకటి పాతబడ్డ ఒక చిన్న ఇల్లు లాగా ఉండేది. అది ఇల్లు అంటే అది ఒక ఆఫీసే ఒకప్పుడు. అది కుదిలిపోయి శిథిలావస్థ స్థితికి వచ్చి దాంట్లో పాములు తిరుగుతూ ఉండే. అసలు అది ఎందుకు అక్కర్రాంది, దాన్ని ఫస్ట్ స్టార్టింగ్ మనం ఛార్జ్ తీసుకునే ముందు రోజే దాన్ని తీసేసి గ్రామ పంచాయతీ కొంచెం మాడిఫై చేయడం జరిగింది. సతీష్ గారు, ఇప్పుడు మీరు ఈ మేజర్ గ్రామ పంచాయతీ అయిన ఓదెల్లో గెలవడానికి ఎన్నికల సమయం అంటే ఎన్నికల ప్రచార సమయంలో మీరు ఏం హామీలు ఇచ్చారు, దానికి సంబంధించి? ఎన్నికల ప్రచారంలో భాగంగా
అసలు అంటే నాకు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే పెన్షన్లకు వచ్చేసరికి ఆ పెన్షన్లలో కూడా వితంతు పెన్షన్స్ ఉన్నాయి. అసలు ఆ వితంతు పెన్షన్స్ ఎందుకు అందుకోలేకపోతారు వాళ్ళు? అంటే ఏ భారతీయ స్త్రీ కూడా నా భర్త చనిపోయిండని అబద్ధం ఆడది. అట్లాంటి అమ్మాయిలకు పెన్షన్లు ఎందుకు రాలేకపోతున్నాయి? నేను అంటే ఈ ఎలక్షన్ ప్రచారంలో భాగంగా తిరిగినప్పుడు ముఖ్యమైన సమస్య నా మనసును కలిచివేసింది అదే. సో నేను గెలిచినాక కూడా ఫస్ట్ వాగ్దానం అదే చేసిన. సరే వితంతు పెన్షన్ అనే కాదు, మా ఓదెల గ్రామంలో ఎవరు చనిపోయి ఇక నుండి అంటే నేను ఛార్జ్ తీసుకున్న నుండి మా గ్రామంలో ఏ ఏ ఇంట్లోనైనా ఎవరు చనిపోయినా కూడా వాళ్ళు చనిపోయిన బాధలో ఉంటారు, దుఃఖంలో ఉంటారు. ఆ 11 days లోపే నేనే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆధార్ కార్డు కలెక్ట్ చేసుకొని సంబంధిత ఏదైతే ఒకవేళ యాక్సిడెంట్ అయితే పోస్ట్ మార్టంకి సంబంధించిన అవన్నీ కలెక్ట్ చేసుకొని స్వయంగా నేనే ఆ డెత్ సర్టిఫికేట్ వాళ్ళకి ఇచ్చి, ఒకవేళ పెన్షన్కి వాళ్ళు అర్హులైతే నెక్స్ట్ ప్రాసెస్ కూడా వాళ్ళకి పెన్షన్ ఇవ్వడానికి అంటే మెయిన్ రీజన్ అదే పెట్టుకున్నాను. నేను అదే వాగ్దానం కూడా చేసిన. ఇక నాకు అంటే విపరీతంగా అంటే నా మనసు నొచ్చుకున్న విషయం అయితే ఇదే పెన్షన్ విషయం. ఇక సెకండ్ థింగ్ వచ్చేసి మా గ్రామంలో బాల వికాస్ నుంచి వాటర్ ప్లాంట్ వచ్చింది. ఆ వాటర్ ప్లాంట్ అసలు నిరుపయోగంగా పక్కబడి ఉన్నది. అసలు ఎందుకు మరి వాటర్ ప్లాంట్ని ఎందుకు ఉపయోగంలోకి తేలేకపోయారో అది నాకు అర్థం కాలేదు. కానీ సెకండ్ వాగ్దానం కూడా వాటర్ ప్లాంట్ను మనం ఏదైతే మా గ్రామ పంచాయతీ దగ్గర కొంత ఖాళీ జాగా ఉంది, రక్షిత నీరు ఉచిత మంచినీటి పథకం ద్వారా సరే ఆ మినరల్ వాటర్ ప్లాంట్ను కూడా మనం చేసుకోవడానికి ఆలోచన ఉన్నది. ముఖ్యమైన సమస్య అయితే నాకు వితంతు పెన్షనే బాధ అనిపించింది అండి. చాలామంది దాని ద్వారా సఫర్ అయ్యారు. సరే చనిపోయిన కుటుంబాలన్నీ బాధలు ఉంటాయి కాబట్టి నేను ఫస్ట్ వాగ్దానం మాత్రం డెత్ సర్టిఫికేట్ వాళ్ళకి ఇచ్చి, ఒకవేళ వాళ్ళు పెన్షన్కి అర్హులైతే మాత్రం ఆ పెన్షన్ బాధ్యత కూడా నా బాధ్యతగా ముందుకేసుకోవడం జరిగింది. ఓకే, ఫైనల్గా అంటే ఊరు అభివృద్ధి కోసం ఈ 5 ఏళ్లలో ఏం చేయబోతున్నారు చెప్పు? ఊరి అభివృద్ధి కోసం ఖచ్చితంగా అంటే నియోజకవర్గానికి వచ్చేసి శాసనసభ్యులు బాస్, గ్రామ పంచాయతీకి వచ్చేసి సర్పంచ్ బాస్. పార్టీలకు అతీతంగా నేను ఏ పార్టీలో ఉండనియండి, అది ఏదైనా జరగనియండి. సరే భవిష్యత్ ఎవరు ఊహించలేము, ఏం జరుగుద్దో తెలియదు. కానీ స్థానిక శాసనసభ్యుల దగ్గరికి వెళ్ళి ఆ నిధుల సేకరణ ఖచ్చితంగా స్థానికంగా ఉన్న నాయకులతోటి కలుపుకొనే వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నా. దానికి సంబంధించిన ప్రణాళిక కూడా వేసుకున్నా. సరే తను కూడా ఇంట్రెస్టే ఉన్నాడు. రోడ్డు వెడల్పులు కానీ డ్రైన్లు కానీ ఇప్పుడు కంటిన్యూ చేస్తూ ఉన్నారు. దానికి తోడు మాకు ముఖ్యంగా గ్రామంలో మానేరు నుంచి ఒకటి వాటర్ సప్లై చేసుకుందామనే ఆలోచన ఉన్నది. అది కూడా తను వాగ్దానం చేసిండు. సరే ఆ మానేరు నుంచి వాటర్ తీసుకొని మేము ప్రతి ఇంటికి ఆ నీళ్లు వచ్చేది ఒకటి కృషి చేస్తూ ఉన్నాం. ఇక రొటీన్లో భాగంగా మిగిలిన అన్ని రోడ్లు వెడల్పులు కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఎక్కడెక్కడనైతే లైట్లు లేవు ఆ లైట్లు కానీ కొంత మా గ్రామ ప్రజలు కోరుకునేది సెంట్రల్ లైటింగ్ ప్రధాన కూడళ్ళల్లో అంటే ఏది మన హైమాక్స్ లైట్లు పెట్టి కొంత ఏరియా వరకు సెంట్రల్ లైటింగ్ కావాలనేది ఒక ఆలోచన ఉన్నది. సరే ఎనీవే మాకు ఉన్న ఓదెల మల్లికార్జున స్వామి దేవస్థానం ఉంది కాబట్టి నాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి. ఎక్కడనైతే ఇప్పుడు మాకు ఈ మండల ఆఫీస్ దగ్గర ఇప్పుడు రోడ్డు వెడల్పు జరుగుతూ ఉంది. ఈ రోడ్డు వెడల్పు జరిగే ఏరియాలో మేము ఆ రోడ్డు వైండింగ్ కొంచెం వెడల్పు చేసుకొని అక్కడ ఒకటి శివుని విగ్రహం పెట్టుకోవాలనే ఒక ఆలోచన ఉన్నది. అదొకటి ఉంది. స్వాగత తోరణాలు గ్రామంలో స్వాగత తోరణాలు లేవు. అంటే ఊరు ఎంట్రన్స్ అయ్యేటప్పుడు ఓదెల గ్రామానికి వస్తున్నందుకు ధన్యవాదాలు, అదొకటి స్వాగత తోరణాలు. అసలు ఇన్ని సంవత్సరాలలో మా ఓదెల్లో ఒక మహనీయుని విగ్రహం కూడా లేదు. స్వాతంత్ర సమరయోధులే కానీ అసలు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి కానీ ఇట్లా పోల్చుకుంటే అసలు ఏ విగ్రహాలు లేకుంటుంది. కేవలం ఒక మా బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం ఉంది. ఇటీవల కాలంలో మా గౌడ సంఘం నాయకులు పెట్టుకున్న సర్దార్ సర్వాయి పాపన్న గారి విగ్రహం ఉంది. సరే మ్యాక్సిమం మేము మొన్న చాకలైలమ్మ విగ్రహం గతంలో మాకు ఒక వార్డు నెంబర్ ఇస్తా అన్నారు. దాన్ని పెట్టడానికి కూడా మేము ప్లేస్ చూపించడానికి మేము తీర్మానం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇవే కాకుండా మహనీయుల విగ్రహాలు ఖచ్చితంగా గ్రామంలో పెట్టుకుంటే కనీసం మనకు ఇప్పుడున్న ఈ భవిష్యత్ తరాలకు కూడా ఈ విగ్రహం ఎవరిది, ఈయన ఏం చేసిండు అనేది ఒక డిస్కషన్ అన్న పెట్టుకుంటారు. దాని ద్వారా కొంతమంది మహనీయుల విగ్రహాలు పెట్టుకోవడానికి కూడా మేము ప్లాన్ చేస్తూ ఉన్నాం. భగవంతుని దయ 5 సంవత్సరాల కాలం మా చేతికి గ్రామ ప్రజలు ఇచ్చారు. సరే దాన్ని మేము ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, ఏం చేసుకోవాలి అనేది పాలకవర్గంతో కలుపుకొనే
లోకల్లో ఉన్న అన్ని పార్టీ నాయకులను కలుపుకొని మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఒంటెద్దు పోకడలు పోవడానికి అసలే లేం. ఖచ్చితంగా గ్రామ ప్రజలతోటి, స్థానిక నాయకులతోటి, పాలక వర్గాన్ని కలుపుకొని పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. అల్టిమేట్గా 6 మండలాలల్లో ఓదెల మండల కేంద్రాన్ని అసలు దీని రూపురేఖలు మార్చాలనేది మా ఆలోచన. దాన్ని సాధిస్తాం. ఖచ్చితంగా ఆ సంకల్పంతో ఉన్నాం. మా వార్డు మెంబర్లు కూడా అదే కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా మార్పు అనేది ఇదే ఇదే మన మీతోటి 5 years తర్వాత పెట్టుకుందాం ఒకసారి. థ్యాంక్ యూ. ఇంకొక విషయం, పెద్దపల్లి జిల్లాలో మల్లికార్జున స్వామి దేవస్థానం కూడా ఉంది. సో చాలా రోజుల నుంచి అదండి పురాతనమైనప్పటికీ కూడా సో భక్తులు వస్తున్నారు కానీ ఆలయ అభివృద్ధి జరగట్లేదు. సో దాని విషయంలో మీకు ఏమైనా విజన్ ఉందా? అభివృద్ధిగా చేయడం కావచ్చు, దాన్ని పూర్తి స్థాయిలో వేములవాడతో పాటు మరి అంత మహిమలు ఉన్నాయి, పెద్ద పట్టణాలు ఇక్కడ స్పెషల్. నేను చిన్నప్పటి నుంచి, నాది కూడా ఇదే మండలం కనుక నేను కూడా చూసిన కనుక ఆ అగ్గిలోంచి నడవడం అనేది చాలా అరుదుగా ఉండేది సంఘటన. ఆ టెంపుల్ విషయంలో దాన్ని ప్రాచుర్యం తీసుకురావడం కావచ్చు, అభివృద్ధి కోసం కావచ్చు, ఏమైనా ప్రణాళికలున్నాయో ఒక యువకుడుగా మీరు ఏం చేయాలని? వాస్తవానికి మీరు అడిగిన ప్రశ్న సవాల్తో కూడుకున్నది. నేను గత 2 సంవత్సరాలు ఆ టెంపుల్లో ట్రస్ట్ బోర్డు మెంబర్గా కూడా ఉన్నాను. మీరు అన్న అగ్నిగుండాలలో నేనున్న 3 టర్ములు కూడా అగ్నిగుండాలలో నడిచినాం. చాలా పవిత్రమైన ఆలయం, చాలా పవిత్రమైన ఆలయం. మనం ఏది కోరుకుంటే అది జరుగుతుంది. భగవంతుడు అదే సంకల్పంతో నాకు ఈసారి ఇక్కడ సర్పంచ్గా అవకాశం ఇచ్చినట్టున్నారు. సాధ్యమైనంత వరకు ఒక సర్పంచ్గా నేను ఆ ఆలయానికి ఏం చేయదలుచుకున్నానో అవి తెలుసుకుంటాం. ఎందుకంటే దానికి నిధులు తేవడం అనేది ఖచ్చితంగా శాసనసభ్యుల ద్వారా తప్ప వేరే వారి వల్ల కాదు. ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళే దానికి నిధులను చేకూర్చాల్సిన పరిస్థితి. సరే, గత ప్రభుత్వానికి వస్తే ఒక 50 లక్షల నిధులు ఇచ్చారు. దాంతో కోనేరు, పోచమ్మ గుళ్ళు, బంగారు పోచమ్మ, మదనం పోచమ్మ అని ఉంటాయి. ఈ 2 గుళ్ళు నిర్మాణం చేసుకోవడం జరిగింది. మా ట్రస్ట్ బోర్డు విషయానికి వస్తే అప్పుడు కొంతమంది దాతల సహకారంతో అందులో ఒకటి వీరభద్రస్వామి ఆలయాన్ని కట్టడం జరిగింది. మళ్ళీ గతంలో ఎప్పుడో వెనుకట అక్కడ ఏది మన కాలభైరవ స్వామి విగ్రహం, పురాతనమైన విగ్రహం, అది నిరుపయోగంగా అసలు చెత్తకుండలో పడ్డట్టు అనిపించింది మాకు. దాన్ని కూడా వెలుగులోకి తెచ్చాం. ఇప్పుడు ఆ కాలభైరవ స్వామి విగ్రహం కూడా మేము ప్రతిష్ఠ చేసినాం. అసలు వాస్తవానికి ఆలయాభివృద్ధి చేయాలనేది అంటే అందరి శాసనసభ్యుల కలే ఉండేది. కాకపోతే దానికి ఫండింగ్ రాలేకపోయింది అసలు. సరే, సెకండ్ టైంకి వచ్చేసరికి కరోనా అయి ఉంటుంది మ్యాక్సిమం. దాని ద్వారా నిధులు సేకరించలేకపోయినాం. ఫస్ట్ టైం ఒక 50 లక్షల నిధులు పెడితే ఆ 50 లక్షల నిధులతోటి మేము ఏదైతే అనుకున్నామో కోనేరు, ఆ కోనేరు అనేది కూడా ప్రజల కళ అసలు. అది ఆ కోనేరు నిర్మించుకోవడం జరిగింది. బంగారు పోచమ్మ, మదనం పోచమ్మ, ఈ 2 గుళ్ళను అప్పుడున్న ఆ ఫండింగ్ తోటి నిర్మించుకోవడం జరిగింది. ఇక ఇప్పుడు అసలు అంటే ఇప్పుడు రోడ్ వెడల్పులో అక్కడ సెంట్రల్ లైటింగ్ నేను ఇందాక ఏదన్నానో అదొక మ్యాక్సిమం ఒక 100 మీటర్ల సెంట్రల్ లైటింగ్ అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. మేము అప్పుడే ఒక దీనికి అంటే ఒక డిపిఆర్ తయారు చేసాము మేము. అప్పుడున్న మన కేసీఆర్ గారికి అది అందజేయడం కూడా జరిగింది. మేము అంటే ఏదైతే విజన్ అనుకున్నామో 4 ప్రాకారాలు, అసలు అంటే ఆ ఆలయానికి ఎంట్రన్స్ 4 ప్రాకారాలు ఉండి గెస్ట్ హౌస్ నుంచి, విఐపి గెస్ట్ హౌస్ నుంచి డైరెక్ట్ ఆలయంలోకి ఎంట్రన్స్ ఉండేది. అయితే ఇప్పుడు మాకు అక్కడ గెస్ట్ హౌస్లు కూడా మనకు తక్కువ ఉన్నాయి. దాన్ని కూడా మేము ఒక 10 మంది సభ్యులను కలిస్తే వాళ్ళందరూ సహకరిస్తే ఒక 4 గెస్ట్ హౌస్లు అయినాయి. ఇంకొక గెస్ట్ హౌస్ అప్పుడున్న మా ధర్మకర్తల మందరం ఏదైతే ఆ మండలి ఉందో, ధర్మకర్తల మండలి, మేము ఒక గెస్ట్ హౌస్ కూడా అంటే మేమే పాలకవర్గం మా తరపున ఒకటి ఉండాలి అనేది మేము ఒకటి కట్టడం జరిగింది. అవి ఇంకా పూర్తి స్థాయిలో వినియోగంలోకి రాలేదు. అసలు అక్కడ సులభ కాంప్లెక్స్ కూడా చాలా అవసరం. అసలు అక్కడ మెయిన్ కావాల్సింది సులభ కాంప్లెక్స్. సులభ కాంప్లెక్స్కి కూడా మేము ఆ రోజులలో ప్రయత్నం చేశాం, కానీ అప్పుడు కలెక్టర్ గారు ఫండింగ్ చేయలేదు. సరే, ఇప్పుడున్న వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గానే ఉన్నారు. ఇప్పుడున్న పాలక మండలి అయినా కూడా సరే, స్థానిక శాసనసభ్యులు దీన్ని ఎంత దూరం తెస్తారో ఏందో చూడాలి. తను కూడా ఒక మాట చెప్పారు, 2 సందర్భాలలో చెప్పారు. తను ప్రమాణ స్వీకారం ఏదైతే పాలక మండలి చేయించినప్పుడు ఒకసారి, కొత్త మళ్ళీ కలెక్టర్ గారిని తీసుకొచ్చి ఒకసారి ఏం చెప్పిండంటే, ఇక్కడ ఒక 500 మీటర్ల పరిధిలో రియల్ ఎస్టేట్ చేయొద్దు, ఇక్కడ దాని ద్వారా భూముల రేట్లు అమాంతంగా పెరిగి అనవసరంగా అంటే గవర్నమెంట్ భూములను సేకరించలేక ఇది ఎక్కడ వెనుకబడిపోద్దో గ్రామం అంటే ఆలయం అనే విజన్ ఉన్నట్టుంది తనకి.
అందుకే చుట్టుపక్కల ఒక 500 మీటర్ల వరకు రియల్ ఎస్టేట్ చేయొద్దు అనేది తను చెప్పిండు. చూద్దాం ఏం జరుగుతుందో, లాస్ట్ వరకు ఏమైద్దో చూద్దాం. 100% నా వంతు నేను అంటే ఫస్ట్ గ్రామంలో డెవలప్ చేసుకోవాలి, గ్రామానికి సంబంధించిన నిధులను మనం యూజ్ చేసుకోవాలి. నా ద్వారా ఆలయానికి ఏదన్నా నిధులు పెట్టమన్నా ఏదన్నా ఆలోచన ఉంటే మా గ్రామ పంచాయతీ పాలకవర్గం అంతా కూడా కలిసి నిర్ణయం తీసుకొని వాటికి చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అప్పుడు ఏదైతే దాతల సహకారంతో చేశానో ఇప్పుడు కూడా అట్లా దాతలను మనం క్రోడీకరించి, దాతలను మనం సమీకరించి ఇప్పటికి కూడా ఆలయానికి పనులు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానండి. రైట్, ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. మొత్తానికి కనకరెడ్డి సతీష్ ఓదెల మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్గా మరి ఒక 9 సంవత్సరాల నుంచి కలగంటున్నాడు. ఆ కళ ఇప్పుడు సాకారం చేసుకున్నాడు. సో ఖచ్చితంగా ఓదెల గ్రామాన్ని అభివృద్ధి చేస్తాను. ముఖ్యంగా వితంతు పింఛన్ల కోసం ఆ పింఛన్లు సాధించడానికి నా వంతుగా నేను కృషి చేస్తాను. అదే క్రమంలో చాలామంది యువకులకు కూడా కొన్ని కోరికలు ఉన్నాయి, వాటిని కూడా నెరవేరుస్తాను. ఇక ఓదెల మల్లన్న అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఫేమస్. ఆయన టెంపుల్ ఏదైతే ఉందో తన గ్రామ పంచాయతీ పరిధిలో ఉండడం కావచ్చు. సో ఆ ఓదెల మల్లన్న టెంపుల్ అంటే మల్లికార్జున స్వామి దేవాలయాన్ని కూడా అభివృద్ధి చేయడానికి ఖచ్చితంగా నా శాయశక్తుల కృషి చేస్తాను. దీంట్లో ఎమ్మెల్యే సహకారం తీసుకుంటాను. సో నేను సర్పంచ్ అయిన తర్వాత నాకు అహంకారం లేదు, తర్వాత అందరితో కలిసిమెలిసి ఉంటానని ఖచ్చితంగా గ్రామస్తులంతా కూడా తనతో మరొక సర్పంచ్లా కాకుండా గతంలో తాను ఒక ఆర్ఎంపీ వైద్యుడిగా ఎలాగైతే చూశారో ఇప్పుడు కూడా అలాగే చూడాలి. ఖచ్చితంగా మీ అందరి వాడిగా మీ అందరిలోనే ఉంటాను. గ్రామాభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ దస్తగిరితో శ్రీనివాస్, 99 టీవీ, ఓదెల గ్రామం నుంచి.